హలో ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారో వాళ్ళ కోసము ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అంతేకాకుండా ఎవరికైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనే డ్రీమ్ ఉందో వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఎవరైతే ఈ యొక్క స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో వాళ్ళ కెరియర్ ఉండాలని ఆశపడుతుంటున్నారో వాళ్ళకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. దాదాపు 9,500 జాబ్స్తో ఒక భారీ మెగా జాబ్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. 9,500 జాబ్స్ రిలీజ్ చేసింది. సో ఇందులో ఇది ఎంతమందికి ఒక డ్రీమ్ జాబ్ అనమాట. సో వాళ్ళకి ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోవటానికి కరెక్ట్ సమయము. సో ఇక్కడ నేను కంప్లీట్ డీటెయిల్స్ ఈ స్టాఫ్ సెలెక్షన్ ద్వారా వచ్చినటువంటి 9,500 జాబ్స్ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ నేను వివరించడం జరిగింది. ఏ ఏ కేటగిరీస్లో ఏ ఏ డిపార్ట్మెంట్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ ఏ కేటగిరీస్లో పోస్టులు ఫిలప్ చేస్తున్నారు, ఏ ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలి, తర్వాత అప్లికేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు అప్లికేషన్ ఎండ్ అయ్యేటప్పుడు ఇవన్నీ నేను ఇందులో చర్చించాను ఫ్రెండ్స్. సో బిఫోర్ గోయింగ్ టు దట్, let me thank you all who are watching my channel and supporting my channel. Thank you so much friends. Friends, please like my videos, share my videos and subscribe my channel. And I also request you, please recommend my channel to your friends, those who are preparing competitive exams. ఎందుకంటే ప్రతిరోజు నేను జాబ్ నోటిఫికేషన్స్ గురించి, తర్వాత ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గురించి రోజు వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ప్లీజ్ రికమెండ్ మై ఛానల్ టు యువర్ ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఏంటంటే, ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించినటువంటి మెటీరియల్ నా వెబ్సైట్లో దొరుకుతుంది. నా వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో కింద ఇచ్చాను. నా వెబ్సైట్ని విజిట్ చేయండి, మీకు కావాల్సినటువంటి మెటీరియల్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్లికేషన్స్ని, ఆ సంబంధిత వెబ్సైట్ లింక్స్ని కూడా నా వెబ్సైట్లో ఉంటాయి. సో మీరు ఒకసారి నా వెబ్సైట్కి వెళ్ళి మీకు కావాల్సిన మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఎస్ఎస్సి ద్వారా భర్తీ చేసేటువంటి ఉద్యోగాలు ఏంటివి అన్నట్టు ఫస్ట్ చూద్దాం. దాని తర్వాత క్వాలిఫికేషన్స్ ఏంటివి, దాని తర్వాత ఎప్పుడు అప్లికేషన్ అప్లై చేయాలన్న విషయాలు గమనిద్దాం. సో మొదటిగా ఏ ఏ పోస్టులు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారన్న విషయాలు చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, తర్వాత అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, తర్వాత ఇన్స్పెక్టర్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ పోస్టులు, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 పోస్టులు. సో ఇందులో ఆడిటరు, అకౌంటెంటు, జూనియర్ అకౌంటెంటు, సీనియర్ సెక్రటరీ అసిస్టెంటు, అప్పర్ డివిజనల్ క్లర్క్, సీనియర్ సెక్రటరీ అసిస్టెంటు, ట్యాక్స్ అసిస్టెంటు, సబ్ ఇన్స్పెక్టర్. సో తర్వాత అసిస్టెంట్, సూపరింటెండెంట్, రీసెర్చ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంటెంట్, సబ్ ఇన్స్పెక్టర్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్. చాలా వివిధ కేటగిరీల్లో ఈ జాబ్స్ వదిలారు. చాలా చాలా మంచి జాబ్స్ ఫ్రెండ్స్. ఏ డ్రీమ్ జాబు, సెంట్రల్ గవర్నమెంట్ జాబు, స్టేట్ సెలక్షన్ కమిషన్ అంటే వాళ్ళ ఫెసిలిటీసే చాలా డిఫరెంట్గా ఉంటాయి, వాళ్ళ ఎమ్యూనిటీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి. సో మీరు ఇంకా చూద్దాం. ఈ యొక్క ఇవి డిఫరెంట్ కేటగిరీ పోస్టులు. సో వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ కూడా ఒకసారి చూద్దాం. ఈ విద్యార్హతలు గమనిస్తే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసరు, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. దాంతోపాటు చార్టర్డ్ అకౌంటెన్సీ లేదా కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ లేదా కంపెనీ సెక్రటరీ లేదా ఎంకాము, ఎంబీఏ, బిజినెస్ ఎకనామిక్స్లో మాస్టర్స్ చేసి ఉండాలి. ఈ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఎందుకంటే ఇవి ఆఫీసర్ క్యాడర్స్. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్కి, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకి అప్లై చేసేటోళ్ళు డిగ్రీతో పాటు చార్టర్డ్ అకౌంటెంట్స్ చేసి ఉండాలి, తర్వాత ఎంకామ్, ఎంబీఏ ఫైనాన్స్ చేసి ఉండాలి, లేదంటే బిజినెస్ ఎకనామిక్స్లో మాస్టర్స్ చేసి ఉండాలి. తర్వాత జూనియర్ స్టాటిస్టికల్ పోస్టుకి అప్లై చేసుకునే అభ్యర్థులు 60% మార్కులతో డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ సబ్జెక్టు మెయిన్ సబ్జెక్ట్గా తీసుకొని ఉండాలి. ఇంటర్లో మ్యాథ్స్ మెయిన్ సబ్జెక్ట్గా తీసుకొని ఉండాలి. ఏది జూనియర్ స్టాటిస్టికల్ పోస్ట్కి అప్లై చేసేవాళ్ళు.
సో ఇవి కాకుండా ఇతర ఖాళీలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులందరూ ఎనీ డిగ్రీ ఎనీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. సో ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఈ యొక్క వయసు లిమిటేషన్స్ అంటే వయోపరిమితి ఎంత ఉండాలంటే 18 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల లోపు ఉండాలి. 18 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల లోపు ఉండాలి. ఇది దరఖాస్తు స్టార్ట్ చేసుకోవడం డిసెంబర్ 23, 2021. దరఖాస్తు అప్లై చేసుకోవడానికి చివరి రోజు లాస్ట్ డేట్ ఏదంటే జనవరి 23, 2022. ఆన్లైన్ ఫీజు చెల్లించడానికి ఆఖరి తేదీ వచ్చేసి జనవరి 25, 2022. ఆఫ్లైన్ ఛానల్ జనరేట్ చేయడానికి ఆఖరి తేదీ జనవరి 26, 2022. అప్లికేషన్ కరెక్షన్ విండో ఓపెనింగ్ అయ్యే తేదీ వచ్చేసి జనవరి 28, 2022. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ టైర్ 1 వచ్చేసి ఏప్రిల్ 2022. సో ఈ యొక్క డేట్స్ని గమనిస్తూ అప్లై చేసుకొని మీ మీ డ్రీమ్ జాబ్కి ఎంటర్ అయ్యి మీ కెరీర్ని పదిలం చేసుకోండి ఫ్రెండ్స్. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. గుడ్ లక్ టు యూ ఆల్. కీప్ వాచింగ్ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.